హాయ్ గాయ్స్. సో ఈరోజు వచ్చేసి మేమైతే రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళామన్నమాట. మేమంటే మా మేడం వాళ్ళు కార్లో తీసుకెళ్ళారు. నేను మా తమ్ముడు అయితే రీచ్ అయిపోయాము అక్కడికి. అంటే ఇంకా చాలామంది ఉన్నారు. మా మేడం వాళ్ళు అదే మా మమ్మీ వర్క్ చేస్తుంది కదా, మేడం వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ పంపించిందనమాట. సో అక్కడికి వెళ్ళగానే ఒక బస్సు వస్తుంది, బస్సు ఎక్కేసి అప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. నార్మల్గా మన ఓన్ వెహికల్స్ అయితే వెళ్ళడానికి లేదు. సో అది ద మ్యాటర్. సో చూసారు కదా, ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయితే జరిగాయంట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వెళ్ళగానే జోకర్ బొమ్మ దీని జీనీ అయితే కనిపించాడు, భలే అనిపించింది నాకు. సో బస్ అయితే దిగేసాం. వీళ్ళందరితో అయితే నేను మా తమ్ముడు వెళ్ళాము. మా మమ్మీ అయితే రాలేదు. సో సో ఫస్ట్ అయితే ఇది ఎక్కేసాం, దిగేసాం కూడా. సో ఆ రైడ్స్ అన్నీ అయిపోయాక లోపలికి అయితే ఎంట్రీ 9:30 కల్లా ఇలా డోర్స్ వచ్చి డోర్స్ ఉంటాయి అన్నమాట. డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి మంచిగా. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం, అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయా మేము లోపలికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. మ్యూజిక్ కూడా చూసారు కదా, నేను చాలా లో పెడతాను నాకు తెలుసు. సో గాయ్స్, యాక్చువల్లీ నేను ఆల్రెడీ నా స్కూల్ పిక్నిక్తో వెళ్ళాను. అంటే స్కూల్ వాళ్ళు ఒకసారి తీసుకెళ్ళారు అండ్ ఇంకొక 2 times వెళ్ళానులేండి. సో అప్పుడు కూడా నాకు కొంచెం ఐడియా ఉంది రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఇదంతా అని చెప్పేసి. సో అప్పుడైతే నేను చాలా చిన్నపిల్లని, నీకు 18 years వస్తే కానీ ఈ రైడ్లో ఎక్కియం అన్నట్టు చెప్తుండే. ఇప్పుడు వెళ్ళాం కానీ అందులో చాలా రైడ్స్ ఆఫ్లోనే ఉన్నాయంటే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, డోర్స్ అయితే ఎలా మనకి మూవీస్లో చూపిస్తారు కదా అలానే ఓపెన్ అయ్యాయి. ఐ వాజ్ లైక్ అమ్మో అనుకున్నాను నేనైతే. మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. సో గాయ్స్, వాళ్ళు ఇటు సైడ్ 6 members, అటు సైడ్ 6 members, ఇటు 3 boys, అటు 3 boys, girls 3. సో వాళ్ళు వచ్చి మంచిగా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. ఐ థింక్ మీకు వెళ్ళగానే ఒక మంచి వైబ్ అయితే ఇస్తారు వాళ్ళు మీకు. నాకైతే పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వీడియో కూడా నేను చాలా అంటే చాలా కాదు, కొంచెం షార్ట్ ఉంటాను పొట్టి పిల్లని. సో హ్యాండ్స్ మొత్తం లిఫ్ట్ చేసి మీకు చూపిద్దామని చెప్పి చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీశాను. బట్ ఫుల్ అయితే తీయలేదు, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది. బికాజ్ ఏదైనా కొంచెం సేపు చూస్తే నచ్చుతుంది, ఆరల్స్ రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. అంతేగాని ఇలా వీడియోస్లో అది అయితే అంత నచ్చదు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో లోపల కూడా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, చాలా పర్ఫార్మెన్స్. బయట ఒకటి చేశారు కదా, లోపల 2-3 అయితే చేశారు. మనకి గైడ్స్ ఉంటారనమాట, ఈ ఫస్ట్ బస్సెస్లో ఎక్కండి అలా ఇలా అని చెప్పేసి. సో దాని తర్వాత వెంటనే ఫైటింగ్ షోకి అయితే వెళ్ళిపోయాము. అవి 2 అయిపోయినాక మేమైతే బస్సెస్ ఉంటాయి అక్కడ, రామోజీ బస్సెస్. ఆ బస్సెస్ అయితే ఎక్కాలి. నాకు ఈ ఫౌంటైన్ చాలా బాగా నచ్చింది, నైట్ టైం మస్తు ఉంటుంది. క్లైమేట్ కూడా చూసారు ఎంత బాగుందో. సో గైస్, ఇది వచ్చేసి జైల్ అంట. సో జైల్లోకి అయితే తీసుకెళ్లారు. ఆఫ్టర్ దట్ ఆ జైల్ సీన్ కూడా చూసేసిన తర్వాత ఏమంటారు గైస్, భాగవతం లాంటివి అది ఉంటాయి కదా, అవి సినారియోస్ కొంచెం మరీ మ్యూజియం టైప్లో కాకుండా కొంచెం మ్యూజియం టైప్లోనే ఉంది. ఆఫ్టర్ దాట్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ చాలా సీరియల్స్ అయితే చేశారంట. శ్రీకృష్ణ, అరే నాకు నోరు తిరగట్లేదు గాయ్స్, ఏమనుకోకండి. శ్రీకృష్ణ అలా చాలా, ఇంకా ఏమంటారు పంచతంత్రాలు బొమ్మలు కూడా చూసారా, సేమ్ పంచతంత్రాలు బొమ్మల్లానే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మోస్ట్ అవైటెడ్ అనమాట, బాహుబలి సెట్కి అయితే వచ్చేసాం. నేనైతే ఎప్పుడు వెళ్తాం రాబాయ్ అనుకున్నాను. నేనైతే చాలా వీడియోస్ అయితే మిస్ చేస్తాను, బికాస్ నేను పవర్ బ్యాంక్ తీసుకెళ్ళలేదు అండ్ నా మొబైల్లో ఛార్జ్ కూడా లేదు. మా తమ్ముడు అయితే బాహుబలి సెట్ అంటున్నాడు. వాడు చూసి నాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు.
సో చాలా బాగుంది. వాడు అమ్మో ఫుల్ ఎక్సైటెడ్ ఉండే మా తమ్ముడు అయితే, అక్క బాహుబలి 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 అన్నట్టు ఉంటుండే అనమాట. సో ఇక్కడికి వెళ్ళిపోయి అక్క నేను కూడా చూస్తున్నా, ఫోటో తీ అంటున్నాడు. సో యా గైస్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఓపిక ఉంటే చాలా ప్లేసెస్ చాలా అంటే చాలా తిరగచ్చు మీరు ఇక్కడ. వాడైతే అక్క నేను దాన్ని ఎక్కి తిరుగుతాను అక్క అంటున్నాడు వాడు. అమ్మో అనుకున్నాము. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే మీరు ఫస్ట్ తిరిగే ఓపిక అది ఇది ఉండాలి. సో యా గైస్, చూసారా ఇలా లాగుతున్నా మా తమ్ముడు కూడా, అక్క నేను ట్రై చేస్తాను అక్క అని చెప్పేసి వాడు కూడా లాగుతున్నాడు. ఫోజ్ ఇవ్వు సాత్విక్ అని అంటే అక్కడ కొంతమంది గైడ్ కూడా చేస్తున్నారు మా తమ్ముడిని, ఇలా ఫోజ్ ఇవ్వు అలా ఫోజ్ ఇవ్వు అని చెప్పి. చాలామంది అయితే ఆ రథాన్ని ఎక్కి కూడా ఫోటో తీసుకున్నారు. మా తమ్ముడిని ఎక్కమన్నాను కానీ వానికి రాలేదన్నమాట, చిన్నోడు కదా. సో యా బల్లాల దేవుని అయితే సగం కట్ చేసేసారు. సో గాయస్ చూసారు కదా, ఇది బల్లాల దేవులు వాహనం అనమాట, అదే మన రానా వాహనం. దీని తర్వాత అయితే ఇగో స్పైడర్ మ్యాన్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఎలా చేస్తారు, గ్రీన్ స్క్రీన్ ఎలా చేస్తారు, అవతార్ మూవీ ఎలా చేస్తారు అని చెప్పి మాకు చూపించడానికి అయితే తీసుకెళ్లారు. సో ఈయనైతే చూపించాడనమాట. సో ఆఫ్టర్ దట్ ఇది గ్రీన్ స్క్రీన్. మేము చూసారా ఇక్కడ ఉన్నట్టుగా మా వాళ్ళు ఈత కొడుతున్నట్టు అందులోకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ అది గ్రీన్ స్క్రీన్ వల్ల అలా కనిపిస్తున్నాము. ఆఫ్టర్ దట్ మంచి షూటింగ్ లొకేషన్స్, బిల్డింగ్స్ అవి ఉంటే మా తమ్ముడికి కొన్ని వీడియోస్ అయితే తీసేసాను అనమాట. ఇవి స్లో మోషన్లో ఎడిట్ చేసి నేనైతే షార్ట్ అయితే పెడతాను. సో యా గాయస్, ఇక్కడితో రాము చాలా చిన్న వ్లాగ్, చూపించడానికి చాలా ఉంది బట్ నా దగ్గర మొబైల్లో ఛార్జ్ లేదు. సో కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. బాయ్ గాయస్.